అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్. నమస్తే మేడం. కళ్యాణ్ గారు, భార్యాభర్తలకి 2 బెడ్రూమ్లు ఒకే ఇంట్లో అంటే ఇష్యూ ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది కదండి. హలో హలో, నమస్తే అండి. స్పందన గారా? అవునండి. నేను జయానండి, సుమన్ టీవీ నుంచి అందమైన జీవితం ప్రోగ్రాం నుంచి కాల్ చేస్తున్నాను. నమస్తే మేడం. నమస్తే అండి. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు. ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడతారా? మాట్లాడతాను మేడం. ఓకే. మ్యారేజ్ అయిన తర్వాత నుంచి ఇక్కడ హైదరాబాద్ లోనే ఉంటున్నాము. ప్రాబ్లం అంటే సార్, హస్బెండ్ కోసం కొంచెం చెప్పాలి, దానికోసం అనేసి మీకు. అమ్మా అరేంజ్డ్ మ్యారేజ్ అమ్మా ఇది? అంటే నాది ఆల్రెడీ ఒకసారి మ్యారేజ్ కన్ఫర్మ్ అయ్యి కళ్యాణ మండపం దగ్గరనే మ్యారేజ్ ఆగిపోయింది సార్. ఏంటమ్మా, పీటల దగ్గర ఆగిపోయిందా పెళ్ళి? అవును మేడం, ఇంతకు ముందు ఆల్రెడీ మ్యారేజ్ ఫిక్స్ అయ్యి పెళ్లి కళ్యాణ మండపం మీదనే ఆగిపోయింది. సో టెక్నికలీ స్పీకింగ్ ఇప్పుడు మీ మ్యారేజే ఫస్ట్ మ్యారేజ్ మీకు? ఫస్ట్ మ్యారేజ్ ఇది నాకు. అది ఆగిపోయిన మ్యారేజ్. ఓకేనమ్మా. ఈ పెళ్లి ఆగిపోయినప్పుడు ఇతను కూడా అక్కడే ఉన్నాడా మంటపంలో? లేదు లేదు, వీళ్ళు చుట్టాలు ఉన్నారు. ఆహా. అప్పుడు ఆ అబ్బాయి కూడా సూసైడ్ చేసుకునే మూమెంట్ లో ఉన్నాడు మేడం. ఎవరు? రాకేషా? రాకేష్. ఎందుకమ్మా, అతనికేంటి సమస్య? తను ఒక అమ్మాయికి లవ్ చేశాడు అనమాట. చాలా అంటే ప్రాణంగా అంటే ఎక్కువగా ఇష్టపడ్డాడు ఆ అమ్మాయిని. ఆ అమ్మాయికి హెల్త్ ఇష్యూస్ వచ్చేసి చనిపోయింది మేడం. ఆ టైంలో మ్యారేజ్ చేశారు సార్. అబ్బో. ఇంకొక లైఫ్ నాకు దొరికింది అనేసి చాలా అసలు ఆ అమ్మాయి ఊహల్లో నుంచి ఇంకా బయట పడలేదు. రాకేష్ కూడా సూసైడ్ గా ఉన్నాడు అని అన్నారు. మ్యారేజ్ కాకముందు ఆల్రెడీ వేరే అమ్మాయికి బాగా ఇష్టపడి లవ్ చేసుకున్నారు వాళ్ళు. అతను కూడా మ్యారేజ్ దగ్గరలో కూడా వచ్చేసరికి అమ్మాయికి ఏదో ప్రాబ్లం ఉందని అమ్మాయి చనిపోయింది. డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి తను చనిపోయే స్టేజ్ కి వచ్చేసాడంట. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నాకు ఈ విషయం మొత్తం చెప్పారు. రాకేష్ చాలా నేను ట్రై చేసిన మార్పిద్దాం అనేసి. ఇప్పుడు ఒకే మంచం దగ్గర ఉన్న, ఒకే ప్లేట్ దగ్గర ఉన్న తను ఊహల నుంచి బయట పడలేకపోతున్నాడు. తను ఎంత ట్రై చేస్తున్నా అసలు తనకి ఎంత మారిద్దామన్నా సరే అస్సలు ఆ మైండ్ నుంచి తను రాలేకపోతున్నాడు. అంటే మీ పెళ్లికి ఎంత ముందు రాకేష్ జీవితంలో ఆ ట్రాజడీ జరిగిందమ్మా? ఎంత గ్యాప్ ఉంది? అమ్మాయి చనిపోయాక మా మ్యారేజ్ కి చనిపోయేది 8 months గ్యాప్. మరి ఆ జ్ఞాపకాల్లోనే కొంతకాలం ఉండి అందులోంచి బయటపడిన తర్వాత మిమ్మల్ని చేసుకోవచ్చు కదా. వాళ్ళ మదర్ ఏమన్నారంటే వేరే అమ్మాయికి మ్యారేజ్ చేసుకుంటారు, చాలా మంది మారుతున్నారు కదా, అలా అయినా మారగలరేమో అబ్బాయి అనేసి అలానే చేశారు. కాకపోతే ఈ విషయం ఏ అమ్మాయి చేసుకుందాం అని ముందుకు వచ్చేసరికి ఈ విషయం చెప్పేసరికి ఆ అమ్మాయి కూడా ఆగిపోతుంది. ఆ టైం అప్పుడు నేనేమనుకున్నానంటే నాకు ఇలా జరిగింది కదా, అబ్బాయికి కూడా ఇలా జరిగింది కదా, ఈ మ్యారేజ్ ఏదో నాకు సెట్ అవుతుంది నేను చేసుకుంటా అనేసి నేను ఒప్పేసుకున్నా. మీరు ఒప్పుకోవటం కరెక్టే, కానీ ఈ రోజు ఆ అబ్బాయి ఎంత ఆపద్బాంధుడులా వచ్చాడు అని అనుకునే లోపే ఈరోజు ఆ అబ్బాయి ముందుకొచ్చి చేసినటువంటి త్యాగం ఏంటి, మీకు జీవితాన్ని ఇచ్చాడా ఇవ్వలేదా అనేది ఒక ప్రశ్నార్థకం అయిపోయింది కదా. ఇప్పుడు ఆ అబ్బాయి ఆ జ్ఞాపకాల్లో ఉంటూ మీతో అబ్బాయి చాలా మంచోడు అండి, చాలా మంచోడు. మంచితనం కాస్త మీకేమి ఇచ్చింది? సంతోషాన్ని ఇచ్చిందా? సుఖాన్ని ఇచ్చిందా? ఈ 1.5 yearలో మంచి జ్ఞాపకాలను ఇచ్చిందా? అది ఏ సంతోషం లేదు. ఒకే దగ్గర ఉన్న ఏదో నేను ఉండి లేని దానిలాగే అసలు ఆయన ప్రవర్తిస్తుంటాడు ఒక్కొక్కసారి. మీ అత్తగారు మామగారికి చెప్పారా ఆ బాధలోంచి మీ అబ్బాయిని బయటేయటం గురించి? నాకు ఇచ్చి పెళ్లి చేశారు, ఇప్పుడు నా దగ్గర ఉండి ఉన్నట్టు లేనట్టుగా ఉన్నాడు, 2 పడవల్లో కాలం. వాళ్ళ పేరెంట్స్ కి చెప్పాను, వాళ్ళు ఏమైనా చెప్తారేమో కానీ ఇప్పటి వరకు కూడా మా పేరెంట్స్ కి అయితే నేను చెప్పలేదు. వాళ్ళ పేరెంట్స్ ఏమంటారమ్మా? వాళ్ళ పేరెంట్స్ తనకు చెప్తూనే ఉన్నారు. ఆ అబ్బాయి కొన్ని హాస్పిటల్లో కూడా చూయించుకుంటున్నారు, ట్రై చేస్తున్నారు కానీ అస్సలు అవ్వట్లేదు. తనకి ఎలా మార్చాలి ఏంది నాకు అసలు అర్థం కాక వాళ్ళ పేరెంట్స్ చెప్తే వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు. అసలు ప్రతిరోజు వాళ్ళ మదర్ ఫోన్ చేసి ఇలాగ అమ్మాయిని చూసుకొని ప్రతిరోజు చెప్తూనే ఉంటారండి. సో ఇక్కడ విచిత్రం ఏంటంటే, మేము అందమైన జీవితం మీద చూసే చాలా కేసులకి భిన్నంగా ఇక్కడ అందరూ మంచోళ్ళే. అందరూ అత్తమామలు మంచోళ్ళే, భర్త మంచోడే, భర్త పోగొట్టుకున్నటువంటి ఒక స్వచ్ఛమైన ప్రేమలో అమ్మాయి మంచిదే. ఎటొచ్చి ఏంటంటే చెడ్డోడు ఎవడున్నాడంటే నిన్ను పెళ్లిపేటల మీద చెడగొట్టిన ఆ వ్యక్తి ఒక్కడి చెడ్డోడే తప్ప మా అందరూ మంచోళ్ళే. ఆల్రెడీ నా లైఫ్ ఒకసారి అలా అయిపోయింది. సరే నెక్స్ట్ ఇదైనా సరే మంచిగా అవుతుందేమో అనేసరికి ఇది కూడా ఇలాగ నాకు బాధగా ఉంది చాలా. ఇక్కడ తిట్టడానికి కూడా ఎవరు లేరు, నువ్వు గాని మేము గాని. ఇప్పుడు తిట్టి కోపట్టడానికి కూడా ఎవరు లేరు. కొంతమంది ఆ బాధల నుంచి వెయిట్ చేస్తాను సార్, ఎన్ని రోజులైనా సరే వెయిట్ చేస్తాను. అమ్మ ఉన్నారా? స్పందన, రాకేష్ ఉన్నారా?
ఈరోజు సాటర్డే కదా మేడం, ఇక్కడికి ఎక్కడికో బయటకు వెళ్ళినట్టుకున్నారు. ఆఫీస్ ఈ రోజు లేదు, సెలవు. ఓకే, స్పందన కనెక్ట్ చేస్తావమ్మా రాకేష్కి? మేడం నేను మాట్లాడితే మళ్ళీ మీకు నేను వాట్సాప్ చేస్తాను మేడం, మీరే మాట్లాడండి ఒకసారి. మళ్ళీ తనకి నేను ఏదో బాధ మనం పెట్టినట్టు. చేద్దామంటారా? చేద్దామండి. సరే అమ్మా, నాకు ఒక్కసారి మీరు వాట్సాప్ చేయండి అతని నెంబరు, మేము కాల్ చేస్తాం. ఓకే మేడం, చేస్తాను. దయచేసి లైన్ లో వేచి ఉండండి. आपका कॉल होल्ड पर है. హలో నమస్తే అండి, రాకేష్ గారండి? ఎవరండి? నేను జయానండి, సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి చేస్తున్నాను. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. మీతో ఒక్క 10 నిమిషాలు మాట్లాడొచ్చా? దేని గురించి మేడం? దేని గురించి అంటే మీకు సంబంధించిన విషయమేనండి, మీ ఫ్యామిలీకి సంబంధించిన విషయం. స్పందన గారు, మీ వైఫ్ మాకు మెయిల్ చేశారు మా అందమైన జీవితం ప్రోగ్రామ్కి. సారీ అండి, అయినా మా పర్సనల్ ఫ్యామిలీ మ్యాటర్స్ మీకు ఎందుకంటే. ఖచ్చితంగా ఇది మీ పర్సనలేనండి, కాదనట్లేదు. అంటే ఏదైనా ఒక సమస్య పరిష్కారం కానప్పుడు ఖచ్చితంగా ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళటం కామన్ కదండి. మీరు ఒక్క 10 మినిట్స్ కోఆపరేట్ చేస్తే చాలా అందమైన జీవితం నిజంగా మీ సొంతం అవుతుందండి. ప్లీజ్ ఒక్క 5 మినిట్స్ కోఆపరేట్ చేయండి. రైట్, డాక్టర్ గారు మాట్లాడతారు. నమస్తే రాకేష్ గారు. నమస్తే సార్. సాటర్డే రోజు హాలిడేలో రిలాక్స్ అవుతున్నట్టున్నారు, డిస్టర్బ్ చేస్తున్నాం. సో బేసికలీ ఏంటంటే ఇది సంతోషించాలో, బాధపడాలో, హర్షించాలో, గర్వపడాలో, పొగడాలో అర్థం కానటువంటి ఒక పరిస్థితిలో ఈరోజు స్పందన గారు మమ్మల్ని అందరినీ కూడా ఒక చిక్కుముడి సమస్యలో పెట్టారు అని చెప్పాలి. ఒక దేవుడిలాగా, ఒక ఆపద్బాంధవుడిలాగా సినిమాల్లో ఎక్కడో చూసేటటువంటి ఒక సంఘటన నా జీవితంలో జరిగిందండి. పెళ్లిపేటల మీద పెళ్లి క్యాన్సిల్ అయినటువంటి ఒక దేవుడిలాగా వచ్చి నా భర్త రాకేష్ గారు నన్ను పెళ్లి చేసుకున్నారు. అక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ ఆ తర్వాత మా ఇద్దరి మధ్యన పెళ్ళి అయ్యింది, భార్యాభర్తలు అనేటటువంటి అంశమే తప్ప భార్యాభర్తలుగా మేము ఏమీ లేము అని చెప్పి రాకేష్ చెడ్డోడు కాదు. రాకేష్ చాలా మంచోడు, నన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాడు, కాళ్ళు కూడా కింద పెట్టనివ్వడు. కానీ ఒక భార్యగా అతని మనసులో నాకు స్థానం లేదు. అతను గత స్మృతుల్లోనే ఉన్నారు. మీ గతంలో ఒక ప్రియురాలు ఉంది, ఆవిడ అనుకున్నటువంటి పరిస్థితిలో చనిపోయింది అన్నట్టుగా స్పందన గారు చెప్తున్నారు. ఇప్పుడు కూడా మీరు అనవసరం మళ్ళీ గుర్తు చేశారు. Since 5 years, sir, I love to her. The name is Sahiti, నా కలీగ్, నా కోఆర్డినేటర్. చాలా డెప్త్ వెళ్ళిపోయాం సార్. అట్ ద సేమ్ టైం లాస్ట్ మినిట్ లో ఇంకొక 1 year లో మ్యారేజ్ చేసుకున్న టైంలో తనకు డ్యూ టు కోలాన్ క్యాన్సర్ సార్. ఓకే, కోలాన్ క్యాన్సర్ వల్ల చనిపోయారు. 4 years ఆఫ్ లవ్. డైలీ నా కళ్ళ ముందే జరిగింది సార్. అది ఆ బాధ ఎలాంటిదో తట్టుకోలేదు సార్. లాస్ట్ కు ఫ్యామిలీ నుంచి దూరం అయిపోయి సూసైడ్ దాకా వెళ్ళారు సార్. మా పేరెంట్స్ చాలా బాధపడ్డారు. నేను ముందు వెనక ఏం ఆలోచించకుండా పాపం స్పందనకి తాళి కట్టాను. బాడీ ఈజ్ ప్రెసెంట్, మైండ్ ఈజ్ ఆబ్సెంట్ అంటారు చూడండి సార్. అలా ఉంది సార్ నా పరిస్థితి. ఎక్కడికైనా తీసుకెళ్దామంటే సాహితీ గుర్తొస్తుంది. స్పందన తీసుకెళ్ళి ఎక్కడైనా పార్క్ తీసుకెళ్దాం, ఎక్కడైనా మూవీకి తీసుకెళ్దాం అంటే నాకు సాహితీతో వెళ్ళిన జ్ఞాపకాలే గుర్తొస్తున్నాయి. ఆ స్పందనాన్ని సాహితీ స్థానంలో నిలబెట్టలేకపోతున్నారు. అంతే సార్, అంతే. స్పందన కూడా నన్ను బాగా చూసుకుంటుంది సార్. మీరు ఆవిడని చాలా బాగా చూసుకుంటున్నారు, ఆవిడ మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారు. యూజువల్గా మా దగ్గరకు వచ్చే కేసులన్నీ కూడా బాగా చూసుకోవట్లేదనే కేసులు. మీది చాలా బాగా చూసుకుంటూ కూడా హ్యాపీగా లేనటువంటి కేసు మీది. అదే నా వల్ల తను కూడా బాధపడుతుంది సార్. అది నేను ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తుందో అనుకున్నాను, టైం వచ్చేసింది, మీకు ఎక్స్ప్రెస్ చేసింది ఆ బాధ. నేను అనుకుంటున్నా ఎప్పుడో ఒకసారి బయటపడుతుంది. సమస్యని ఎవరికో ఒకరికి చెప్పుకోవాలి కదండి. ఇప్పుడు ఒక 2 questions రాకేష్ గారు. చెప్పండి సార్. మీ అతి గొప్ప ప్రేమకు ఒక అమ్మాయిని ప్రేమించి 4 సంవత్సరాల పాటు ప్రేమించిన తర్వాత కోలాన్ క్యాన్సర్తో చనిపోయినటువంటి ఆ అమ్మాయిని ఇప్పటికి కూడా మీ మనసులో పదిలంగా పెట్టుకున్నారు అనేటటువంటి దానికి 100కి 100 మార్కులు వేసినా కూడా నేను ఒక పెళ్లిపేటల మీద ఆడపిల్ల గురించి ముందుకొచ్చి పెళ్లి చేసుకున్నటువంటి ఒక వ్యక్తిగా 100కి 200 మార్కులు నేను మీకు వేసినా కానీ ఈరోజు మీరు చేసుకున్నటువంటి ఈ కార్యక్రమం ఏదైతే పెళ్లి కార్యక్రమం చేశారో దానికి మీరు న్యాయం చేయలేకపోతున్నారు అనేటటువంటి దానికి మాత్రం మీకు 0 మార్కులండి. నేను ఇలా మాట్లాడుతున్నానని మీరు ఏమనుకోవద్దు. మీ బాధను నేను ఎంత బాగా అర్థం చేసుకోగలను, మీ స్థానంలో నేను ఎంత గట్టిగా నిలబడగలను, అదేవిధంగా ఈరోజు స్పందన యొక్క స్థానంలో కూడా నిలబడవలసినటువంటి కర్తవ్యం, ఆవశ్యకత మాకుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఏమమ్మా నీ పెళ్లిపేటల మీద నీ పెళ్లి చెడిపోతుంది, నీకు నీ పరువు కాపాడటం గురించి నేను నీ ముందుకు వచ్చి నేను నిన్ను పెళ్లి చేసుకోబోతున్నాను, కానీ నువ్వు నా ఇంట్లో ఒక బొమ్మలాగే ఉంటావు, నా మనసులో మాత్రం
సాహితీ అనేటటువంటి వ్యక్తి ఒక్కటే నా మనసులో ఉంటుంది అనే మీరు మాట అనుకుంటే కనుక స్పందన Correct, అప్పుడే sir. ఈ పెళ్లి చేసుకోవాలా వద్దా అనేది అప్పుడే డిసైడ్ చేసుకునేది. ఆలోచించుకునేది కదా. మరి మీరు Correct, చేసింది correct, sir. గొప్ప కార్యక్రమం అనుకోవాలా, కాపాడేటటువంటి కార్యక్రమం అనుకోవాలా? జీవితాంతం 3 ముళ్ళు వేసి ఈ అమ్మాయిని మీ గుప్పెట్లో తెలిసి తెలియకుండానే పెట్టేసుకున్నారు, ఆ అమ్మాయికి ఇప్పుడు ముందు నుయ్యి వెనకతలు గొయ్యి అనే పరిస్థితి ఏర్పడింది అనుకోవాలా? ఇది డాక్టర్స్ న్యాయం చేయలేంది, ఇటు పూజలు చేసి న్యాయం చేయలేంది అనే type కానీ లో ఉంది మీరు సార్ అనుకుంటే నాది. బయటికి రాగలరు రాకేష్ గారు, ఇది ఎవ్వరూ చేసేది కాదు. అదే మీరు మేడం. అనుకోండి. మీరు అనుకోవటం అనేది ఒకటి. రెండోది ఏంటంటే మీరు కథ మొదలైన తర్వాత కార్యక్రమం చెప్తున్నారు, నేను కథకు ముందు కార్యక్రమాన్ని నేను అడుగుతున్నాను. నిజంగా మీరు చెప్పండి ఒక సార్. గ్యారంటీతో ముందుకు వచ్చారా? అంటే స్పందనాన్ని నేను చేసేసుకుని 1 వారం 10 రోజుల్లోనూ 6 నెలల లోపల సాహితీ స్మృతుల్ని తీసేస్తాను అనే ఆలోచనతోనే పెళ్లి చేసుకున్నారా? లేదంటే సాహితీ ఉంది సార్. సాహితీ అదైతే యొక్క మైండ్లో జ్ఞాపకాలు ఉంది. ఆలోచనలు అలాగే పదిలంగా మనసులో పెట్టుకుంటూ స్పందనకు ఒక జీవితాన్ని ఇద్దామనేటటువంటి 2 పడవల్లో కాలేసేటటువంటి ప్రయాణాన్ని మొదలు పెట్టారా? స్పందనకు జీవితం ఇస్తూ అట్ ద సేమ్ టైం సాహితీని కొద్దిగా మర్చిపోదాంలే అని ఆలోచన ఉంది సార్. మర్చిపోదాం అనుకున్నారు కానీ ఇప్పుడు మర్చిపోవటానికి అలవాటు టైం లైన్ డిసైడ్ అవ్వలేదు. మర్చిపోవటానికి పూర్తి స్థాయి ప్రయత్నం లేదు. మర్చిపోవటానికి డాక్టర్లకు కానీ పూజారులకు కానీ మీ వంతు సహకారం చేయలేదు. అది ఇక్కడ ఉన్నటువంటి ట్విస్ట్. మీరు స్మృతుల్లో మీరు ఉండిపోతున్నారు. ఎందుకంటే సాహితీ యొక్క జ్ఞాపకాలు పూర్తి స్థాయిలో మానసికంగా తీసేయాలి అనే ఉద్దేశం మీకు బలంగా లేదు. ఐఎమ్ సారీ టు సే దిస్. తనే నా లోకం అనుకున్నా, తనే నా జీవితం అనుకున్నా, తనే నా సర్వస్వం అనుకున్నా. ఇంకా ఒక సంవత్సరంలో మ్యారేజ్ చేసుకొని జీవితాంతం సంతోషంగా గడుపుదాం అనుకున్నాను. అదే క్షణంలో చెప్పాలంటే. కానీ రాకేష్ గారు ఇక్కడ కొద్దిగా ఇమోషన్ నుంచి ప్రాక్టికాలిటీలోకి వద్దాం. మీ పర్సనల్ ఇష్యూ గురించి మీరు చాలా లోతుగా మాట్లాడుతున్నారు. కానీ ఎప్పుడైతే పెళ్ళి అవుతుందో ఇక్కడ 1 సెంటిమెంట్ కాదు 2 సెంటిమెంట్లు. స్పందనకి మీరు జస్టిఫై చేస్తున్నారా? స్పందన జీవితాన్ని మీరు జస్టిస్ ఇస్తున్నారా? కాపాడాలనేటటువంటి ఒకే ఉద్దేశం సరిపోతుందా? జీవిత భాగస్వామ్యం కింద తన పక్కన జీవితాంతం మానసికంగా నిలబడాలి అనేటటువంటి చర్యలో ఉండాలా మీరు? లేదు సార్, అది రూప్ కాపాడటమే కాకుండా నా బాధ్యత పరంగా తన్ని అన్ని విధాలా చూసుకుంటున్నా, ఎక్సెప్ట్ ఓన్లీ దట్ శారీరక సుఖం మాత్రమే మిగతా ఏమి చేయకపోయినా ఇది ఇవ్వలేకపోతున్నాను. ఒక్కటి మానసిక పరమైనటువంటి సంతృప్తి గురించి ఒక ఆడది వెయిట్ చేస్తుందండి. నా మనసులో సాహితీని పెట్టుకుంటానంటే అది కరెక్ట్ కాదు. ఏ భార్య తట్టుకోలేదు. నిజంగా ఇదే కండిషన్ ఉంది అనుకుంటే కనుక ఆ అమ్మాయి ఆ రోజు పరువు పోగొట్టుకోవటానికన్నా రెడీ అయి ఉండేది, కానీ ఈ పెళ్లిలోకి వచ్చి ఉండేది కాదేమో అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే కనుక సమాజానికి ఏదైనా సమాధానం చెప్పుకోవచ్చు, తప్పుడు ప్రచారం చేసే సమాజానికి. కానీ ఇలాగా మనసులో ఒకరికి స్థానం, పెళ్లిపేటల మీద ఇంకొకరికి స్థానం అనేటటువంటి ఈ ఉద్దేశం మీకు ఉంది అని అనుకుంటే కనుక ఆ అమ్మాయి అసలు మీ ప్రయాణానికి ఒప్పుకునేదేమో కాదు. మీ బాధను చూసి మేము జాలి పడట్లేదు అని అనట్లేదు, మీ బాధ మా బాధ కాదని అనట్లేదు. కానీ అది వేరే టాపిక్, ఇది వేరే టాపిక్. మీరు సాహితీ గురించి ఆలోచించేటటువంటి దాంట్లో 10వ వంతు కూడా ఈరోజు స్పందన గురించి ఆలోచించట్లేదు. అవ్వదు, పూజారుల వల్ల అవ్వదు, డాక్టర్ల వల్ల అవ్వదు కాదు. అసలు మీ వల్ల అవుతుందా లేదా చెప్పండి. సాహితీని నేను చెప్తాను, నెక్స్ట్ 10 డేస్లో సాహితీ అనేటటువంటి స్మృతుల్ని మీ మనసులోంచి మానసికంగా తీసేసేటటువంటి ప్రయత్నం డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి చేస్తాడు అని అంటాను. మీరు రెడీయా? నేను ఈ లోటు లేకుండా చేసుకున్నాను. సార్ చెప్పినట్టుగా అది ఎప్పుడో గతంలో జరిగిపోయింది, అది జరిగిపోయింది. మన లైఫ్ స్పాయిల్ చేద్దాం అనుకుంటున్నారా చెప్పండి? లేదు లేదు స్పందన, మాక్సిమం నేను ట్రై చేస్తూనే ఉన్నా. అక్కడ నెక్స్ట్ మంత్ కూడా ప్లాన్ ట్రిప్ చేశాను, హనీమూన్ ట్రిప్ చేశాను. బట్ చూడాలి మరి ఆ టైంలో ఎట్లా ఉంటుందో. అదే వాళ్ళు మీ దురదృష్టం. 1.5 year తర్వాత నెక్స్ట్ మంత్ మీ హనీమూన్ ట్రిప్. సరే, ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నానండి. ఆవిడ బాధ అంటే మీరు చూసారా మీ ఇద్దరు ఎలా మాట్లాడుకుంటున్నారో? మీరిద్దరు ఇప్పుడు ఎంత స్వీట్గా మాట్లాడుకుంటున్నారో చూసారా? ఆవిడ మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటుంది, మీరు సైలెంట్గా మీరు ఏమంటున్నారంటే బుజ్జగించుకుంటూ రిక్వెస్ట్ అలాగేనన్నా అలాగే చేద్దాం అనుకుంటున్నారు. ముందుకు వెళ్ళట్లే బండి. ఇది మాటల వరకే వస్తున్నాయి సార్, చేతుల దాకా వచ్చేటప్పటికి నాకు మళ్ళీ సాహిత్యం వచ్చేస్తుంది దగ్గరికి వచ్చేటప్పటికి. జీవితం అనేటటువంటి ఈ ప్రయాణం ముందుకెళ్తుంది. పోగొట్టుకున్న వాళ్ళని ఉన్న వాళ్ళ కళ్ళల్లో చూసుకోవాలి. మీరు ఎవరు సాహితీ యొక్క అసలైనటువంటి ప్రేమలో 4 సంవత్సరాల పాటు ఉండి అది సడన్గా మాయమయ్యేటప్పటికి జీర్ణించుకోలేకపోతున్నారు. మీరే సర్వస్వం, మీరే జీవితం అనుకుంటూ స్వచ్ఛమైనటువంటి ప్రేమతో స్పందన ముందుకొచ్చింది. మరి స్పందన యొక్క ప్రేమకి ఈరోజు మీరు ఇచ్చేటటువంటి గౌరవం ఏంటి? స్పందన ప్రేమకి మీరు ఇచ్చేటటువంటి మార్కులు ఏంటి? మీ స్మృతులు మీరు దగ్గర పెట్టుకోండి, కానీ దాన్ని స్మరించుకోవద్దు. అనుక్షణం దానిలోనే లీనమవ్వద్దు. అవి ఒక తీపి గుర్తులుగా ఒక పక్కన పెట్టండి జీవితంలో. మిగతా సంబంధించినటువంటి ప్రయాణం ముందుకెళ్ళాలి. ఈరోజు వాళ్ళ అమ్మ నాన్నకు కూడా ఈ బాధ చెప్పుకోలేదు కూడా ఈ అమ్మాయి. ఏమని చెప్పుకుంటుంది? నేను అనుకుంటున్నాను పాపం ఎప్పుడైనా బయటపడుతుంది అనుకున్నా, అది ఇవాళ బయట. స్పందనకి మీ మీద ఉన్న ప్రేమని ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇప్పుడు ఆ బయటపడటం కూడా
మీ పేరెంట్స్నో వాళ్ళ పేరెంట్స్నో వేరే పెద్దవాళ్ళనో పిలిచి గోల చెయ్యట్లేదండి. చూడండి, తను మేడం. ఎట్లయినా సరే మీకు తన దగ్గర అవ్వాలని చెప్పేసి డాక్టర్ గారి సలహా కోసం తెలుసు మా మేడం, దాకా 1.5 నుంచి వచ్చింది. చూస్తున్నాను. తెలుసు మేడం, 1.5 నుంచి చూస్తున్నాను కదా స్పందన. మరి తన behavior మేము కానీ, తన చెప్పేది attitude ఏముంది కానీ. చెప్పండి, మీ భార్య గురించి మేము చెప్పేది ఏముంది? మీరు సానుకూలంగానే స్పందిస్తున్నారు, స్పందన కూడా సానుకూలంగానే ఉంది. ఇద్దరికి భగవంతుడు ఇచ్చినటువంటి ఓపిక, ఓర్పు ఉంది, ప్లస్ మంచితనం ఉంది, దానికి మించినటువంటి దండిగా ఉండేటటువంటి ప్రేమ ఉంది. మీ ఇద్దరు కేసు చాలా ఈజీగా రిజాల్వ్ చేయగలిగేటటువంటి కెపాసిటీ నా దగ్గర ఉంది. ఎస్, నేను అనేది ఏంటంటే కనుక, ఇందాక మీతో మాట్లాడక ముందు జయ మేడంతో ఒక మాట అన్నాను, మేడం వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. ఇక్కడ కేవలం డాక్టర్లు స్పందన ప్రయత్నం చేస్తేనే కాదు, రాకేష్ కూడా తన వంతు ప్రయత్నం తను చేయాలి. మీరేంటంటే సెంటిమెంటల్గా ఫీల్ అవ్వకూడదు. ఏ సాహితీ యొక్క ఆలోచనలు తీసేస్తే కనుక సాహితీ నా మనసులోంచి చెరిగిపోయినట్టే, తిరిగిపోయినట్టే, చనిపోయినటువంటి సాహితీని నేను మోసం చేసినట్టే, ఈ సెంటిమెంట్లోకి వెళ్ళకండి. బహుశా ఈ గిల్ట్ అనేటటువంటి మీ లోపల చాలా ఉంది, ఆ గిల్ట్ తీసేసేయండి. మనం ప్రాక్టికల్గా ఆలోచించుకుందాం. మీ ప్రేమ స్వచ్ఛమైంది, ప్రేమ నిజమైంది, అనుకున్నటువంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయి చనిపోయింది. ఈరోజు సాహితీ లాంటి వ్యక్తి పైనుంచి చూస్తున్నా కూడా తను ఏమంటుందంటే స్పందనకు న్యాయం చేయి రాకేష్ అని కూడా అంటుంది తను. నిజంగా నేను చెప్తున్నాను ఈ మాట. నేను స్పందనతో పాటు ఉండటం అనేది సాహితీకి నచ్చదు, సాహితీని నేను మోసం చేస్తున్నానని, లేనటువంటి సాహితీని మీరు మోసం చేస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి స్పందన యొక్క ఆలోచన ఏంటి, పరిస్థితి ఏంటి అన్నది మీరు ఆలోచించలేకపోతున్నారు. సార్ 100% ఐ విల్ అగ్రీ విత్ యూ సార్. బట్ ఇది మాటల వరకు ఓకే సార్, బట్ చేతుల్లో వచ్చేటప్పటికి ఆ బాధ ఏందో నాకు తెలుసు సార్. లేదు, ఆ బాధ మీకు తెలుసు, ఆ బాధ మీకు తెలుసు. మీ బాధను కాదని మేము అనట్లేదు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను మళ్ళీ ఒకే పాయింట్కి నేను చేస్తున్నాను. మీరే సర్వస్వం, మీరే జీవితం అని నమ్ముకునేటటువంటి ముందుకు వచ్చినటువంటి స్పందనకి చేశాను సార్, తప్పకుండా. 6 మీరు న్యాయం చేయాలి. మానసిక పరమైనటువంటి, శారీరకమైనటువంటి కోరికల పరంగా మీరిద్దరు ముందుకెళ్ళాలి. రాకేష్, సార్ నేను నిన్ను సాహితీని మర్చిపోమని అనట్లే. సాహితీ జ్ఞాపకాలు మీ జీవితాంతం ఉంటాయి. కానీ అందులో లీనమవుతూ స్పందనని నిర్లక్షించకుండా ఉండేటటువంటి విధంగా నేను మీతో పాటు ప్రయాణం చేసి మీకు హెల్ప్ చేయగలను. నేను దానికి మీరు రెడీగా ఉన్నారా? ఓకే సార్, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఎస్, మీరు చేయగలుగుతారంటే ఎస్. 100% ఐ విల్ కమ్ టు. ఎందుకంటే మేడం, నేను సాహితీని మర్చిపో అంటే ఆ మర్చిపో అనేటటువంటి పదమే అతనికి నచ్చట్లేదు బహుశా. అవును కళ్యాణ్ గారు, ఇదేంటి సాహితీని ఏంటి ఇంత ప్రేమించినటువంటి నేను మర్చిపోవటం ఏంటి అనేటటువంటి అతను నచ్చట్లేదు. కాబట్టి అవును నేను కాన్సెప్చువల్గా ఏమన్నానంటే, మర్చిపోవటం అనేది నిజంగా అది కరెక్ట్ కాదు మేడం. అంటే ఆలోచనల్ని, జ్ఞాపకాలని వేరే ఆలోచనలను జ్ఞాపకాల ద్వారా డైల్యూట్ చేయగలం, కానీ తీసేయటం అనేది ఉండదు. నీ పేరేంటయ్యా అంటే రాకేష్ అంటాడు. తన పేరు తనకు ఎలా గుర్తుందో, తను చనిపోయేంత వరకు సాహితీ అనేటటువంటి పేరు కూడా అతని మనసులో అలాగే పదిలంగా ఉంటుంది, గుర్తుంటుంది. దాన్ని మనం తుడిచేయలేం. రైట్. కానీ ప్రయారిటీస్, జీవితంలో మనం ముందుకెళ్ళేటటువంటి క్రమంలో ప్రయారిటీస్ ఉంటాయి. చనిపోయినటువంటి వాళ్ళ దగ్గరే మన జీవితాలు మనం చనిపోలేం కదా. సో ఇక్కడ ఏంటంటే స్పందన యొక్క ఇంపార్టెంట్, స్పందన పాయింట్ ఆఫ్ వ్యూలోంచి ఈ మ్యారేజ్, స్పందన ఏమి కోరుకుంటుంది, స్పందనకి నేను ఏమి ఇవ్వగలను. ఒకే రోజు ఇంత ఇవ్వక్కర్లేదు. ప్రతిరోజు స్పందనకి మీరు ఏమి ఇవ్వగలరు? ఒక 2 ప్రేమపూరితమైనటువంటి మాటలు, ఒక 2 అవసరాలు చూసుకోవటాలు, ఒక చిన్న ట్రిప్ బయటకు వెళ్ళటం, మీరిద్దరు శారీరకంగా భార్యాభర్తలుగా ఉండటం. ఈ 5 to 10% ప్రతిరోజు యాడ్ అవుతే స్పందన కడుపు నిండిపోదు? 100% అండి. మీరు మనసులో బలంగా అనుకోండి, దానికి డాక్టర్ గారు మీకు యాడ్ ఆన్ అవుతారు. ఫస్ట్ మీరు బలంగా అనుకోండి, దానికి మళ్ళీ చెప్తున్నా డాక్టర్ గారు యాడ్ ఆన్ అవుతారు. ప్లీజ్ అమ్మ, ఇక్కడి వరకు అతను ఒప్పుకున్నారు, ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాను అన్నారు. మనస్ఫూర్తిగా ఒక 3వ వ్యక్తికి ప్రయత్నం చేస్తాను అనేటటువంటి మాట అన్నారు. కాబట్టి ఇది శుభసూచకం అమ్మ. ఖచ్చితంగా మంచి జరుగుతుంది. మీరు ఇదే ఓర్పుని, ఓపికని, సహనాన్ని కంటిన్యూ చేయండి. నిరాశ నిస్పృహ చెందొద్దు. ఇంకెంతకాలం సాహితీని మనసులో స్పందనను బయట పెట్టి ఎంతకాలం నా భర్త బయట ఉంటాడు అనే ఆలోచనలోంచి వచ్చేసేయండి మీరు. ఎందుకంటే కనుక మీరిద్దరూ రావాలమ్మా, కౌన్సిలింగ్ అనేటటువంటి దానికి ఇద్దరు రండి. ఇద్దరు రావాలంటారా? ఎందుకంటే సూపర్ హ్యాపీ టు హియర్ దట్ అండి. చాలా సంతోషంగా అనిపిస్తోంది. థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్ అండి. పెద్ద మనసుతో అర్థం చేసుకున్నారు. మీరెవరండి మా పర్సనల్ వ్యవహారంలో అని మీరు ఒక మాట అన్నా కూడా పర్వాలేదు. మీరు వాస్తవానికి ఏంటంటే ఇటువంటి ఇంటర్వెన్షన్, ఇటువంటి కాల్ లోపల మీరే ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. అంటే స్పందనకు చేయలేకపోతున్నాను, ఏంటిది అనేటటువంటి తర్జన భర్జనకి అతనికి కూడా గిల్ట్ ఉంది. ఎటొచ్చి దేవుడు ఇచ్చినటువంటి వరం లాగా ఆవిడ మాకు ఈమెయిల్ పంపించడం, ఆవిడ కాంటాక్ట్ చేయటం, ఆవిడ సమస్య కాకుండా ఇంకా పైపెచ్చు మీ సమస్యను కూడా క్లియర్ చేసినటువంటి వేదికగా మేము మారాం. చాలా సంతోషం అండి. స్పందన యాజ్ ఎర్లీ యాజ్ మీరు మీ హస్బెండ్ రండమ్మా, ఓకేనా?
ఓకే మేడం, చాలా చాలా థ్యాంక్స్ మేడం సార్, చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో దట్స్ మచ్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ రాకేష్ గారు. ఇంతసేపు మా హస్బెండ్ అసలు మాట్లాడతారని కూడా అనుకోలేదు. మీరు చాలా- అదే హ్యాపీగా ఉండండి, ఆల్ ద బెస్ట్. ఓకే సార్. రైట్ అండి. గాడ్ బ్లెస్ యూ, తొందరలోనే Thank you, కలుద్దాం. madam. గాడ్ బ్లెస్ యూ. అమ్మయ్య. మీరు అన్నట్లుగా డాక్టర్ గారు అతనికి కూడా మనసులో ఉంది, నేను ఏదో తప్పు చేసినా, తనకి పూర్తిగా న్యాయం చేయలేకపోతున్నా అన్న ఆ కన్సర్న్ అయితే తనలో ఉన్నట్లుంది. అంటే ఏంటంటే మేడం, యూజువల్గా రాకేష్ ఉన్న స్థానంలో అంత ధైర్యంగా వెళ్ళి ఇలాంటి అంశాలకి సలహా అడగలేరు. ఏమైనా నీకు బుద్ధి ఉందా లేదా, భార్యను పక్కన పెట్టుకుని వేరే అమ్మాయిని ఆలోచించుకుంటూ ఎలా ఉంటావు అని ఎవరన్నా ఖండిస్తారేమో అనేటటువంటి అలజడితో కూడా అంటే అతను ఇక్కడ ముందుకెళ్ళాడు. ఎవరిని కలవాలన్న ఒక నాలెడ్జ్ కూడా ఉండాలి. ఇప్పుడు మీలాంటి ఎక్స్పర్ట్స్ అనుకోండి 4 రకాలుగా ఆలోచించి Correct, సమస్యను ముందుకు తీసుకెళ్తారు. Correct, madam. ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర చెప్పారనుకోండి, మీరు అన్నట్లు ఇట్లాగే మాట్లాడేస్తారు. అదే మేడం. సో చాలా సంతోషం అండి, పోనీ మంచి వేదికకి వచ్చారు వాళ్ళు. డెఫినెట్గా వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం తప్పకుండా. చేద్దాం.